ఏపీలో బస్ డ్రైవర్‌పై చేయి చేసుకున్న ఓ మహిళ. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, రీసెంట్‌గా చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో నడిమవంక గ్రామం దగ్గర ఏంటంటే, ఒక మహిళ బస్‌లో ఉండే డ్రైవర్‌ని అంటే డ్యూటీలో ఉండే డ్రైవర్‌పై చేయి చేసుకుంది. ఆవిడ ఆ బస్సు డ్రైవర్ చెంప పగలగొట్టారు. సో, ఇదంతా ఎందుకు జరిగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏమైందంటే, అది ఆ బస్సు ఏదైతే ఉందో అది అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వరకు వెళ్తుంది ఆ బస్సు. సో, ఏంటంటే ఆ మహిళ నడిమవంక గ్రామం దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఆ బస్సు అక్కడ ఆపకుండా డ్రైవర్ వెళ్ళిపోవడంతో ఆవిడ వెంటనే ఇంకో బైక్ మీద ఆ బస్సుని ఓవర్‌టేక్ చేసి ఇంకా బస్సులోకొచ్చి ఆ డ్రైవర్‌ని చెంప పగలగొట్టారు. సో, ఇప్పుడు మనం 2 సైడ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆ డ్రైవర్ సైడ్, ఇంకా ఆవిడ సైడ్ గురించి మాట్లాడుకుందాం. సో, జనరల్‌గా చూసుకున్నట్టయితే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామాల దగ్గర కొన్ని సార్లు ఆపరు. అంటే పెద్దగా జనాలు ఉండరనే ఉద్దేశంతో అలా కొన్ని సార్లు చూసి చూడక ఓవర్‌లాప్ అయ్యి ఒక్కోసారి ఆపకపోవచ్చు డ్రైవర్లు. ఇంకోటేంటంటే ఈ గ్రామాల దగ్గర ఎవరైతే ఉంటారో ఈ స్కూల్ పిల్లలు గానీ, కాలేజ్ వాళ్ళు గానీ, ఇంకా వేరే టౌన్స్‌లో జాబ్ చేస్తున్న వాళ్ళకేంటంటే ఈ గ్రామాల దగ్గర బస్సులు ఆపకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. ఓన్లీ బస్ ఒక్కటే ట్రాన్స్‌పోర్ట్. సో, దానివల్లేంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ గ్రామం దగ్గర బస్సులు ఆపకపోతే. మేబీ ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆవిడొచ్చి కొట్టుండొచ్చు. సో, ఏదేమైనా సరే ఆవిడ డ్యూటీలో ఉండే డ్రైవర్‌ని కొట్టడం అనేది చాలా వరకు నేరం. సో, దానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇంకా ఆ గొడవ తర్వాత డ్రైవర్ కూడా ఆవిడ మీద కేస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఒక్కసారి బస్ ఎక్కిన తర్వాత మనం చూసుకుంటే ఎప్పుడైనా ఏ సిటీ బస్ అయినా, ఏ బస్ అయినా సరే మనం ఎక్కిన వెంటనే అక్కడ నోటీస్ చేసుంటది. డ్రైవర్ డ్యూటీలో ఉండే కండక్టర్‌ని కానీ, డ్రైవర్‌ని గానీ, సో, వాళ్ళతో గొడవ పడినా, వాళ్ళనేమన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ సెక్షన్‌తో మీకు శిక్ష పడుతుంది అని ఉంటుంది. ఒక జరిమానా గాని, శిక్ష గాని పడుతుంది. సో, ఆవిడ చేసింది కూడా కొంతవరకు తప్పే. అంటే ఇప్పుడు డ్రైవర్ ఆవిడని చూసి ఆపలేదా? లేదా చూసుకోకుండా ఆయన వెళ్ళిపోయారా అనేది ఎవరికీ తెలీదు. కానీ ఆవిడ మాత్రం డ్రైవర్‌ని కొట్టడం అనేది చాలా వరకు నేరం. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళు చాలా సేపు గొడవ జరగడం వల్ల అక్కడేమైందంటే ఆ ప్రయాణికులు వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉందో, సో, చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతసేపటికి గొడవ ఆపట్లేదు. ఎంతోమంది ఆపడానికి ట్రై చేశారు. అయినా సరే ఎక్కడ గొడవ ఆగకపోవడంతో, ఇంకా ప్రయాణికులు చేసేదేం లేక ఇంకా గొడవ ఆపడానికి ట్రై చేశారు వాళ్ళు కూడా. కానీ ఇంక వాళ్ళెప్పుడుకో గొడవ ఆపి, ఇంకా బస్సు స్టార్ట్ అయ్యి, సో, ఇది చేసేసరికి చాలా టైం పట్టింది. దగ్గర దగ్గరగా ఒక గంట దాటే టైం పట్టింది. అంటే ఏదేమైనా సరే ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి, ఇద్దరి సైడు తప్పుందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆ బస్సు ఆపలేదని చెప్పి, ఆవిడ వేరే బైక్ మీదొచ్చి బస్సుని ఓవర్‌టేక్ చేసి డ్రైవర్‌ని కొట్టమంటే ఆవిడేమన్నా అంత ఖాళీగా ఉందా? అనేది చాలా మంది కూడా ఈ క్వెషన్‌ని రైజ్ చేస్తున్నారు. సో, అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులో ఏంటంటే ఇలాంటి ఆహ్, జరుగుతూ ఉంటాయన్నమాట. సో, కర్ణాటకలో ఈ ఫ్రీ బస్సు మహిళలకి ఫ్రీ బస్ అప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే తెలంగాణలో ఫ్రీ బస్ అప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కాకపోతే అది కాలక్రమేణా అది కొంచెం తగ్గుతూ వచ్చింది. సో, స్టార్ట్ చేసిన పీక్ మూవ్‌మెంట్‌లో ఏంటంటే అలానే ఉంటది. సో, ఇప్పుడు ఏపీలో కూడా ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో, మరి ఇలాంటి ఇంకా జరిగే అవకాశం ఉండొచ్చేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక మహిళ ఒక ఒక అబ్బాయిని, ఒక వ్యక్తిని కొడితే ఏంటంటే, అది పెద్ద సీన్ చేయరు. అదే ఒక జెండర్ రివర్స్ అయితే, ఒక అబ్బాయి ఒక మహిళని కొడితే, అది చాలా పెద్ద సీన్ అయిపోద్ది. అది పెద్ద న్యూస్ అయిపోయిద్ది. రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్కోసారి దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద న్యూస్ అయిపోయిద్ది. సో, ఏదేమైనా సరే, ఇప్పుడు ఒక నిజంగా మీ దగ్గర పాయింట్ ఉండి మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. అంతేగాని ఎవరి మీద మ్యాన్ హ్యాండిల్ చేసుకోకూడదు. అబ్బాయి మీదైనా సరే, ఒక అబ్బాయి ఒక మహిళ మీదైనా సరే ఎవరు చేయి చేసుకోకూడదు. సో, నిజంగా తప్పుంటే మాట్లాడాల్సిందే. సో, ఈ విషయంలో ఏంటంటే ఆవిడ తప్పు ఉంది. అట్ ద సేమ్ టైమ్ డ్రైవర్ తప్పు కూడా ఉండొచ్చు అనేది ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.